ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనవరి మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ ఉన్న మాసం? కాంపిటీషన్కి ఏదైనా పెట్టిన పేరు ఉందంటే వృశ్చికమేనండి. వృశ్చికం వారికి ఉండే కాంపిటీషన్ కానీ, వృశ్చికం వారు కష్టపడే తీరు కానీ, వృశ్చికం వారు ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం చేసిన తర్వాత సాయంత్రం నిద్రపోవాలి. ఆయన వాళ్ళు అలా కాదు, 1-2 days కంటిన్యూస్గా ఏదైనా పని పట్టుకుంటే నిద్రపోకుండా చేయగలరు. ఆ బలం వృశ్చికానికి ఇస్తారు. కాకపోతే అదే రేంజ్లో కొంచెం కాంపిటీషన్గా ఉంటారు. అయితే వీళ్ళకి మొట్టమొదటిగా మొదటి 15 రోజులు రెండో స్థానంలో అధిక గ్రహాలు ఉంటున్నాయి. ఇక 13, 14, 16, 17 తారీఖులో ఒక్కొక్క గ్రహం మూడో స్థానంలోకి వెళ్తుంది. అంటే ముందు శుక్రుడు, తర్వాత రవి. మకర సంక్రాంతి కదా మనకి, సంక్రాంతి సమయానికి రవి మారడం, అంటే 16 కుజుడు మారడం, 17వ తేదీకి బుధుడు మారుతున్నాడు మూడో స్థానంలో వృశ్చికం. అలాగే వీళ్ళకి పంచమ అంటే ఆలోచన స్థానంలో శని ఉన్నాడు, శీలస్థానంలో గృహస్థానంలో రాహు ఉన్నాడు, దశమ కేతు ఉన్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల అసలు వీళ్ళకి కలిగే శుభ ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల వీళ్ళకించి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ రాశి వారికి ధనపరమైనటువంటి విషయాల్లో ఫస్ట్ 2 weeks చాలా బాగుంటుంది. మరి 2 weeks తర్వాత ఏంటంటే గ్రహాలు మారిపోతున్నాయి కదా, అంటే ధనపరంగా ఇబ్బంది వస్తుందని కాదు, వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, ఇంట్లో తక్కువగా బయట ఎక్కువగా ఉండడం, ఇల్లు మారడం, కొన్ని కొత్త అగ్రిమెంట్స్ చేయడం, కొన్ని విషయాలు ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుని, ఎందుకంటే 3లో గ్రహాలు ఉన్నప్పుడు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి స్లోగా తీసుకోకండి. ఆలస్యం అమృతం విషం అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక విషయం చెప్పినప్పుడు సరే చూద్దాంలే చేద్దాంలే అలా మనం పెండింగ్ పెట్టేస్తాం. ఆ అవకాశం కాస్త చేజారిపోతుంది. కాబట్టి ప్రాపర్ టైం, ఓకే నేను ఈ 1 dayలో చెప్పాలి, 2 daysలో చెప్పాలి, అలానే స్పీడ్గా చెప్పండి నేను చెప్పట్లేదు, టైం తీసుకోండి, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో రాహు తన స్వనక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, ఉన్నప్పుడు విదేశాలలో పిఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, అక్కడ ఏదైనా ఒక సంస్థ, ఇక్కడ నుంచే చూడండి, కొంతమంది విదేశాలు యుఎస్లో కూడా ఒక సంస్థ పెడుతున్నామండి అంటారు. కొంతమంది బట్టల షాప్ వాళ్ళు కూడా అక్కడ కూడా ఒక సంస్థ ఉంటుంది. అలాగా ఉండేటువంటి వారు, అలాంటి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని మీకు ఏదైనా గృహం కావాలంటే, ఎందుకంటే 4వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తొందరగా దొరుకుతాయి. మ్యాజిక్ బ్రిక్స్ రకరకాలు ఉంటాయి కదా, నో బ్రోకర్ చాలా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో కొనుక్కోవాలన్నా అద్దెకి తీసుకోవాలన్నా ఇది ఆన్లైన్ సెర్చింగ్ అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో చేసేటువంటి ఉద్యోగాలు కొన్ని ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఏర్పడతాయి. ఎందుకంటే వృత్తి స్థానం అనేటువంటి ఉంటుంది. ఆ వృత్తి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉన్న ఉద్యోగం మానేయాలి, అబ్బాయి నేను చేయలేనులేండి, ఒక టైంలో చూడండి మనిషికి వెక్స్ అయిపోతాడు కొన్ని విషయాల్లో. ఆ రకంగా వెక్స్ అయ్యి నాకు ఇది వద్దు, నేను ఇంకో దానిలోకి మారిపోతాననే ఆలోచనలు వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడము, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, ఇవి రెండూ కూడా వీళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే వీళ్ళకి ఈ జనవరి మాసంలో 15 తర్వాత మాత్రం కొంచెం వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు గోచరిస్తున్నాయి. ఇంకా అలా కాదండి, నేను వెళ్తున్నాను తప్పట్లేదు, వెళ్ళాల్సి వస్తుంది, కానీ అక్కడ వెళ్ళాక ఏదో తెలియని విరక్తి వైరాగ్యం ఉండబుద్ధి కావట్లేదు అన్నప్పుడు మీరు ఇంట్లో నుంచి చేసినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి చేసినా, వీళ్ళు ఏదైతే టేబుల్ మీద కూర్చుంటారో వాళ్ళకంటూ ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ క్యాబిన్లో వాళ్ళు చిన్న గణపతి బొమ్మ పెట్టుకొని ఒక్కసారి గణపతిని స్మరించుకొని చేసినట్లయితే ఆటంకాలు రావు. లేకపోతే ఏమవుతుందంటే దశమస్థానంలో కేతు సంచరించేటప్పుడు మానేయడము మారిపోవడాలు ఈ పక్కన పెడితే, వీళ్ళు చేస్తున్న ఏదైనా పని మధ్యలో కరెక్ట్ అయిపోవడం, మళ్ళీ అది వాళ్ళకి చెప్పినా నమ్మకపోవడం, పోయింది మళ్ళీ చేస్తున్నానంటే, ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. సో అదొకటి చూసుకోవాలి. సంతానాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం అయితే ఫలిస్తుంది. కాలభైరవ అష్టకం దక్షిణామూర్తి యొక్క స్తోత్రము ఎంత చేసుకుంటే అంత మంచిది చెప్పాలంటే, చండీ పారాయణ ఇలాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ పంచమంలో శని ఉన్నందుకు కొంచెం విదేశాల అవకాశాలు ఎలా ఉన్నాయో, కొంచెం సంతానం విషయంలో ఎంతైనా సరే 4వ అధిపతి కాకుండా 3వ అధిపతి కూడా అవుతాడు కాబట్టి శని,
అక్కడ మనం సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, ఏదో ఓల్డ్ రిలేషన్ ఒకసారి చూడండి, అప్పట్లో ఎప్పుడో రిలేషన్ ఉండేది మళ్ళీ వచ్చి కనెక్ట్ అయ్యారంటుంటాం, అలాంటివి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఈ టైంలో. అంటే ఎప్పుడో నడిచేదండి, మాకు 5 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం మాకు రిలేషన్ నడిచింది, కానీ మళ్ళీ కనెక్ట్ అయ్యారు, ఏంటో అర్థం కావట్లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. అటువంటివి శని పంచమంలో జరిగేటప్పుడు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనిషి యొక్క బుద్ధి మందగించి అటువైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అన్నీ వదిలేసి అవి మళ్ళీ కనెక్ట్ అయ్యారు కదా, బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, మళ్ళీ వాళ్ళతో చాటింగ్లోకి వెళ్దాం, వాళ్ళని కలవాలనుకోవడం, ఏదో రిలేషన్ పెట్టుకుందాం అనుకోవడం, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త మరి ఈ మాసంలో ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేయొచ్చా ఏంటంటే, ఈ మాసంలో అంత అనుకూలంగా అయితే లేదు చెప్పాలంటే ఆ వివాహం విషయంలోని. అండ్ అదేవిధంగా అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి పెండింగ్ పెట్టకండి. అదేవిధంగా గమనించినట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి పెండింగ్ పెట్టద్దు. తొందరపడి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు చెప్పాలంటే. మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ జాబ్ మారే ప్రయత్నం మాత్రం అసలు చేయకూడదు. ఎందుకంటే మంగళవారం ఇక్కడి నుంచి ఇంకో దాంట్లోకి మారిన మంగళ ఆదివారాలు ఇప్పుడు అనుకూలించే ఇప్పుడుండే పరిస్థితుల్లో అది చూసుకుంటూ వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం వినడం కానీ, కాలభైరవ అష్టకం వినడం కానీ చదివినా కానీ మంచి ఫలితాలు ఉంటాయి వీరికి. ఇంకా విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఆలయాలకు వెళ్ళొస్తుంటే బాగుంటుందంటారు? ఒకటేనండి, వీళ్ళకి చతుర్థ దశమ స్థానాల్లో అంటే మనస్థానము, వృత్తి స్థానాల్లో రాహుకేతువులు ఉన్నారు కాబట్టి వీలైనంత మటుకు వీళ్ళు కాళహస్తికి వెళ్ళి రావచ్చు. అదేవిధంగా మీరు అంత దూరం వెళ్ళలేని అనుకునేటువంటి వారు నవగ్రహాలలో శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఫైనాన్షియల్గా బాగుంది కానీ ఎక్కడో చిన్న ఘర్షణ కూడా ఉందనుకున్నాం కాబట్టి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః మంత్రం చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈ ఓవరాల్ 2026లో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా? యాక్చువల్గా 2025 నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయిందండి గ్రహస్థితి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా, హెచ్ఐవి అనేది పెరిగిపోద్ది, బాగా విపరీతంగా పెరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది. సడన్గా గాలివాన ఎక్కువ అవ్వడం, కొన్ని మత కల్లోహాలు ఏర్పడడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం, సినిమా మూలంగా కేసులు ఏర్పడడం. ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండ మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం, గొడవలు ఏర్పడడం, కొన్ని ఆటంకాలు ఏర్పడడం, ఇట్లాంటివి జరగనున్నాయి. అంటే ఏం లేదు, ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం, అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం, అట్లాంటివి కూడా ఉంటుంటాయి. అది పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్, అంటే మనం ఏ తప్పు చేయకపోయినా, ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా, అక్కడ వక్రించిన గురువు కదా, వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ 2 గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం, తద్వారా అనవసరమైన ఘర్షణలు, అనవసరమైన గాసిప్స్, అనవసరమైనవి. అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి, ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి, సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు, కొంచెం మంచుకొండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సామాన్య మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం, గోసేవ చేయడం, వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు, అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.